వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్? ఆ నేమ్లోనే మీకు మీనింగ్ కనిపిస్తుందమ్మా. క్రాస్ బ్రౌజర్ మీన్స్ వెరిఫై ద సేమ్ ఫంక్షనాలిటీ ఇన్ డిఫరెంట్ బ్రౌజర్స్. సో సేమ్ ఫంక్షనాలిటీని మనం డిఫరెంట్ బ్రౌజర్స్లో చెక్ చేయడాన్ని క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ చెప్పుకుందాం. సో దాంతోపాటుగా హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ వన్ XML ఫైల్. సో ఒక XML ఫైల్ నుంచి మనం మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని రిమోట్ ఆపరేషన్ ఎలా చేస్తాం, అంటే రిమోట్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం అనేది ఈరోజు మనం చూద్దాం. నెక్స్ట్ అందులోనే మనకి ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అంటే మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని ప్యారలల్గా ఎలా రన్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు మన క్లాస్లో కవర్ అవుతాము. వాటితో పాటుగా మనం ప్రీవియస్గా టెస్ట్ ఎన్జీ మాట్లాడుకునేటప్పుడు టెస్ట్ ఎన్జీలో మనం ఓన్లీ ఒకే ఒక అనటేషన్ చూసేవాళ్ళము. సో టెస్ట్ ఎన్జీలో మనం ప్రీవియస్గా అనటేషన్ ఏం చూసాం, లాస్ట్ క్లాస్లో ఓన్లీ టెస్ట్ అనటేషన్ ఒకటే చూసాం. బట్ ఈరోజు ఇంకో రెండు అనటేషన్స్ చూద్దాం. చూడండి, ఈరోజు క్లాస్లో మీకు బిఫోర్ క్లాస్ అని చెప్పి ఒక అనటేషన్ కనిపిస్తుంది చూడండి. సో వన్ ఆఫ్ ద టెస్ట్ ఎన్జీ అనటేషన్ ఈస్ బిఫోర్ క్లాస్. ఓకే. సో బిఫోర్ క్లాస్ అంటే అర్థం ఏంటంటే మీ దగ్గర నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి అనుకున్నాం, అంటే మీ దగ్గర 10 మెథడ్స్ ఉన్నాయి లేదా 20 మెథడ్స్ ఉన్నాయి. సో మీ మెథడ్స్ అన్నింటిలోకెల్లా ఏ మెథడ్ అయితే మీరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు, అంటే టాప్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ మీరు ఆ మెథడ్కి బిఫోర్ క్లాస్ అని ఇస్తే అవుట్ ఆఫ్ ఆల్ మెథడ్స్ దట్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ ఆన్ ద టాప్. సో ఏ మెథడ్ అయితే మీరు అన్నిటికన్నా లాస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో సో ఆ మెథడ్కి మీరు అనటేషన్ ఏమి వచ్చామో యూ కెన్ గివ్ ద అనటేషన్ ఆఫ్టర్ క్లాస్. సో చూడండి, ఇక్కడ బిఫోర్ క్లాస్లో మీరు ఏదైనా మెథడ్ నేమ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది M1 M2 M3 ఏదైనా మెథడ్. ఎగ్జాంపుల్గా నేను ఒక స్టార్టప్ అనే మెథడ్ తీసుకున్నాను. స్టార్టప్ మెథడ్లో ఏం తీసుకున్నా అంటే మనకి వెబ్ డ్రైవర్ ప్రతి ప్రోగ్రాంలో కూడా కామన్గా 2 లైన్స్ మనం రాయాలని చెప్పుకుంటున్నాము. ఐ మీన్ ఏంటమ్మా అవి? సో క్రోమ్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. సో బిఫోర్ దట్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్. దానికన్నా ముందర మనం ఏం చేస్తున్నామో మన క్రోమ్ డ్రైవర్ తరక లొకేషన్ని సెట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ లాస్ట్ 4-5 డేస్ నుంచి డైలీ మనం ఈ స్టేట్మెంట్ అనేది ప్రోగ్రామ్ బిగినింగ్లో రాస్తున్నాం. ఈరోజు కూడా సేమ్ అదే స్టేట్మెంట్, కాకపోతే ఈరోజు నేను ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాను చూడమ్మా. సో ఇక్కడ రెండు ఇఫ్ కండిషన్స్ రాశాను. సో ఒక ఇఫ్ కండిషన్లో మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం చూడండి. ఇన్ వన్ ఇఫ్ కండిషన్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. అంటే క్రోమ్ డ్రైవర్ లానే నేను ఇంకో డ్రైవర్ తీసుకున్నానమ్మా, ఫైర్ ఫాక్స్ డ్రైవర్. సో ఈ ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయ్యేటప్పుడు D1 ఎలా యాక్ట్ చేస్తుంది చూడండి. D1 ఈజ్ యాక్ట్ లైక్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. D1 అనేది ఫైర్ ఫాక్స్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. అదే మీకు సెకండ్ ఇఫ్ అనేది పాస్ అయ్యేటైతే D1 అనేది ఎలా యాక్ట్ చేస్తుందమ్మా, D1 ఈజ్ యాక్ట్ లైక్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్. అంటే ఫస్ట్ ఇఫ్లోకి వెళ్ళేటప్పుడు D1 అనేది ఫైర్ ఫాక్స్కి ఆబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ ఇఫ్లోకి వెళ్ళేటప్పుడు D1 అనేది దేనికి ఆబ్జెక్ట్ అవుతుందమ్మా, D1 ఈజ్ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్. అండ్ మనం ప్రీవియస్గా క్రోమ్ డ్రైవర్ని ఎలా అయితే డౌన్లోడ్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామో ఇన్ ద సేమ్ వే మీరు ఇప్పుడు ఫైర్ ఫాక్స్ డ్రైవర్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి మీ సిస్టంలో. అయితే ఫైర్ ఫాక్స్ డ్రైవర్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారమ్మా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గికో డ్రైవర్. సో యూ నీడ్ టు డౌన్లోడ్ ద గికో డ్రైవర్ అండ్ యూ నీడ్ టు స్టోర్ ఇన్ యువర్ సిస్టమ్. బెటర్ మీ క్రోమ్ డ్రైవర్ ఏ లొకేషన్లో స్టోర్ చేసి పెట్టుకున్నారో సేమ్ అదే లొకేషన్లో గికో డ్రైవర్ని కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అయితే ఫస్ట్ ఇఫ్లోకి ఎప్పుడు వెళ్తామమ్మా, సెకండ్ ఇఫ్లోకి ఎప్పుడు వెళ్తాం? సో దానికోసం నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. సో ఎక్స్ అనే వేరియబుల్లో సమ్ ఏదో ఎఫ్ఎఫ్ అనే ఒక ఇన్పుట్ ఇచ్చాను అనుకున్నాము. సో ఎఫ్ఎఫ్ అంటే నా భాషలో ఫైర్ ఫాక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వేరియబుల్లో మీరు ఎఫ్ఎఫ్ అనే ఇన్పుట్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనేది పాస్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఏం రాశాను చూడమ్మా, ఎక్స్ డాట్ ఈక్వల్స్, అంటే ఎక్స్ అనేది ఎఫ్ఎఫ్ అయితే ఎక్స్లో ఎఫ్ఎఫ్ అనేది ఉన్నట్టయితే మీకు ఫస్ట్ ఇఫ్ కండిషన్ పాస్ అవుతుంది. D1 అనేది దేనికి ఆబ్జెక్ట్ అవుతుందమ్మా, D1 ఈజ్ ఆబ్జెక్ట్ ఫర్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. అదే మీరు ఇక్కడ ఎక్స్లో ఎఫ్ఎఫ్ అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్లో జీసీ ఇచ్చారనుకోండి. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏమవుతుందమ్మా, ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఎల్స్లోకి వెళ్తుంది. సెకండ్ ఇఫ్ కండిషన్ అనేది పాస్ అవుతుంది. ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్గా ఉందమ్మా, జీసీ ఉంది. సో సెకండ్ ఇఫ్ అనేది పాస్ అవుతుంది. D1 అనేది దేనికి ఆబ్జెక్ట్ అవుతుందమ్మా, D1 ఈజ్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్రోమ్ డ్రైవర్. అంటే మీరు ఇక్కడ ఎక్స్లో ఎఫ్ఎఫ్ అని ఇస్తే ఫస్ట్ ఇఫ్ కండిషన్ పాస్ అవుతుంది. అండ్ ఎక్స్లో మీరు జీసీ అని ఇస్తే సెకండ్ ఇఫ్ కండిషన్ అనేది పాస్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని జస్ట్ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. అగైన్ ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను దీని కాన్సెప్ట్ చేంజ్ చేస్తాను. ప్రజెంట్ మీకు ఈజీగా అర్థం కావాలని ఇలా చెప్తున్నాను అంతే. ఓకే, సి
ఈ ఎక్స్ని బేస్ చేసుకొని మీరు D1 అనేది ఫైర్ ఫాక్స్ కైనా ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయొచ్చు, లేదా సో ఈ D1ని మీరు క్రోమ్ డ్రైవర్ కైనా ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. ఓకే ఫైన్. సో ఇక్కడ బిఫోర్ క్లాస్ అంటే ఈ అనటేషన్ తలక అడ్వాంటేజ్ ఏం చెప్పుకున్నామో, అవుట్ ఆఫ్ ఆల్ ద మెథడ్స్ దిస్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ ఆన్ ద టాప్. సో మీరు మెథడ్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమా. ఎగ్జాంపుల్గా నేను జస్ట్ స్టార్ట్అప్ అని ఇచ్చాను అంతే. ఓకే. సో అన్నిటికన్నా లాస్ట్ మీకు ఏ మెథడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నారో దానికి మీరు ఇచ్చే అనటేషన్ అంటే ఆఫ్టర్ క్లాస్. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ లాస్ట్లో నేను ఈరోజు ఎండ్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. ఎండ్ అనే మెథడ్ మీకు నచ్చకపోతే ఏదైనా వేరొక నేమ్ తీసుకోండి, మీ ఇష్టం. మెథడ్ లోపల డెఫినేషన్ ఏం రాశానమ్మా, D1.quit. D1.quit అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫర్ క్లోజింగ్ యువర్ బ్రౌజర్. మీ బ్రౌజర్ని అది D1 అంటే అది క్రోమ్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఫైర్ ఫాక్స్ అయినా అయి ఉండొచ్చు. మీ బ్రౌజర్ అనేది ఇక్కడ ఏమవుతుందమ్మా, క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ఆఫ్టర్ క్లాస్ అనే అనటేషన్ ఇచ్చాను. ఆఫ్టర్ క్లాస్ అంటే ఏంటమ్మా, అవుట్ ఆఫ్ ఆల్ ద మెథడ్స్ దిస్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ ఎట్ ద ఎండింగ్. అన్ని మెథడ్స్లోకెల్లా మనకి ఈ మెథడ్ అనేది లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో వై బికాస్ హియర్ ఐ గివెన్ ద అనటేషన్ ఆఫ్టర్ క్లాస్. ఓకే. ఈ మిడిల్లో ఒక మెథడ్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ క్లాస్ అనే అనటేషన్, లాస్ట్లో ఆఫ్టర్ క్లాస్ అనే అనటేషన్, మిడిల్లో లాగిన్ అనే ఒక మెథడ్ తీసుకొని లాగిన్ అనే మెథడ్కి మనం ఇచ్చే అనటేషన్ ఏంటమ్మా, టెస్ట్ అనటేషన్. సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఏమైనా రాయాలి అనుకుంటే యూ కెన్ రైట్ ద డిస్క్రిప్షన్ అబౌట్ యువర్ మెథడ్. సో మీ మెథడ్కి సంబంధించి డిస్క్రిప్షన్ ఏదైనా రాయొచ్చమ్మా. ఇట్ ఈజ్ ఆప్షనల్. ఇదేమీ ఎక్కడ డిస్ప్లే కాదు. సో ఇట్స్ లైక్ ఎ కామెంట్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ మెథడ్, మీరు మీ మెథడ్ కోసం ఏమైనా రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు. సో ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈరోజు ఒక వెబ్సైట్ ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వెబ్సైట్లో జస్ట్ ఏదో యూజర్ నేమ్ అని, ఈమెయిల్ ఐడి ఇలాంటివి ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఈరోజు నేను ఓపెన్ చేయబోయేటటువంటి వెబ్సైట్ ఏంటి అంటే వెరిఫై ఈమెయిల్ అనే ఒక వెబ్ పేజ్ అమ్మ. వెరిఫై ఈమెయిల్. సో ఈ వెబ్ పేజ్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇట్ ఈస్ మై వెబ్ పేజ్ వెరిఫై ఈమెయిల్. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ క్లిక్ చేయాలి. బట్ మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ఈ వెబ్ పేజ్ మాకు ఎలా ఓపెన్ అవుతుందండి. సో ఆల్రెడీ నేను మీకు జీ డ్రైవ్ తాలూకా లింక్ ఇచ్చాను కదమ్మా. ఆ జీ డ్రైవ్ లింక్ సిలీనియం రిలేటెడ్ జీ డ్రైవ్ లింక్ ఒకటి ఇచ్చానమ్మా, సిలీనియం నోట్స్ అని. ఆ జీ డ్రైవ్ లింక్ ఓపెన్ చేస్తే మీకు జీ డ్రైవ్ ఇలా ఓపెన్ అవుతుందమ్మా. ఇదే నా డ్రైవ్, ఇందులో క్యూఆర్ నోట్స్ అని చెప్పి మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఒక జీ డ్రైవ్ పేజ్. సో అందులో మీరు హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారమ్మా, హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్. ఆల్రెడీ మీకు తెలిసిందేనమ్మా హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో. సో ఇక్కడ చూడండి, చెక్ బాక్స్ అని, రేడియో బటన్ అని, వెరిఫై అలర్ట్స్ అని, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. సో ఇందులోనే మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆ, చూడండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, వెరిఫై ఈమెయిల్ కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, వెరిఫై ఈమెయిల్ డాట్ హెచ్టిఎంఎల్. వెరిఫై ఈమెయిల్ డాట్ హెచ్టిఎంఎల్. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. సో లేదా ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి యూ నీడ్ టు గో విత్ డౌన్లోడ్స్. మీరు మీ సిస్టంలో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి వెరిఫై ఈమెయిల్ డాట్ హెచ్టిఎంఎల్. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ పైన రైట్ క్లిక్ చేస్తారు. సో మీకు ఇలా డౌన్లోడ్ అవుతుందమ్మా వెరిఫై ఈమెయిల్ అని చెప్పి మీకు ఇలా ఒక పేజ్ డౌన్లోడ్ అవుతుంది. సో దానిపైన రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్లో ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. అది హెచ్టిఎంఎల్ పేజ్ కదమ్మా. హెచ్టిఎంఎల్ పేజ్ని మనం ఒక బ్రౌజర్లో ఓపెన్ చేయొచ్చు. బెటర్ ఓపెన్ విత్ క్రోమ్. మీకు క్రోమ్లో ఇలా ఓపెన్ అవుతుందమ్మా పేజ్. సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి నేమ్ తలక ప్రాపర్టీస్ తెలియాలి, ఈమెయిల్ తలక ప్రాపర్టీస్ తెలియాలి, లేదా సబ్మిట్ తలక ప్రాపర్టీస్ తెలియాలి. ప్రాపర్టీస్ ఎలా తెలుస్తుందమ్మా? సో జస్ట్ యూ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ ద ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో గో టు ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. మీలో ఎవరి దగ్గరైనా జీ డ్రైవ్ లింక్ లేకపోతే నాకు ఒకసారి వాట్సాప్ పెట్టండి, జీ డ్రైవ్ లింక్ అని నేను పంపిస్తాను. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేమ్ని ఇన్స్పెక్ట్ చేస్తానమ్మా. ఇన్స్పెక్ట్ చేస్తే మీకు ఇలా ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. సో ఈ ప్రాపర్టీస్లో యూ కెన్ సీ ద ఐడి. ఐడి అనేది కనిపిస్తుంది, నేమ్ అనేది కనిపిస్తుంది. బెటర్ యూ కెన్ వర్క్ విత్ ఐడి. ఐడి లేకపోతే నెక్స్ట్ మనం దేంతో పని చేస్తామో నేమ్తో వర్క్ చేస్తాం. ప్రజెంట్ ఐడి అవైలబుల్గా ఉంది. సో యూ కెన్ కాపీ ద ఐడి. ఇక్కడ నుంచి మీరు ఐడిని కాపీ చేయొచ్చమ్మా. టీఎక్స్టీ నేమ్ అని ఉంది. సో మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తామా? సో చూడండి, D1.find element by ఐడి. D1.find element by ఐడి. మనం కాపీ చేసిన ఐడి ఇక్కడ పేస్ట్ చేయండి. సెండ్ కీస్ అంటే అర్థం ఏంటమ్మా, ఇన్పుట్ ఇస్తున్నా. సో ఇన్పుట్ ఏదైనా ఇవ్వండి, మీ ఇష్టం, నో ఇష్యూ. మీ పేరు ఇక్కడ ఏదైనా ఇవ్వండి. సో ఇక్కడ జస్ట్ ఆ నేమ్ అనేది ఎంటర్ అయింది అనే విషయాన్ని మనం మన ఈమెయిలబుల్ రిపోర్ట్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాము. ఐ వాంట్ టు ప్రింట్ ఇన్ ద
ఈమెయిలబుల్ రిపోర్ట్. సో ఈమెయిలబుల్ రిపోర్ట్లో మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ ఎ మెథడ్ రిపోర్టర్ డాట్ లాగ్. రిపోర్టర్ డాట్ లాగ్ ఇది సేమ్ మీకు సిస్ అవుట్. మీ అందరికీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని తెలిసిందే కదమ్మా. సిస్ అవుట్ అనేది ఒక జావా మెథడ్. సో సిస్ అవుట్లో మీరు ఏం రాసినా కూడా అది మీకు ఎక్కడ ప్రింట్ అవుతుంది, కన్సోల్లో ప్రింట్ అవుతుంది. బట్ సిస్ అవుట్కి బదులుగా మీరు రిపోర్టర్ డాట్ లాగ్ అని రాశారనుకోండి, ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ప్రింట్ అవుతుంది, ఇట్ విల్ ప్రింట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఈమెయిలబుల్ రిపోర్ట్. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో మనం ఈమెయిలబుల్ రిపోర్ట్ చూసాం కదమ్మా. ఈమెయిలబుల్ రిపోర్ట్లో మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ రిపోర్టర్ డాట్ లాగ్. సో దానికోసం పైన మనం ఇంపోర్ట్స్లో చూడండి, ఎస్టర్డే ఇంపోర్ట్లో మనం ఓన్లీ టెస్ట్ ఎన్జీకి రిలేటెడ్ ఒకే ఒక ఇంపోర్ట్ చూసాం. ఎస్టర్డే ఓన్లీ టెస్ట్ ఎన్జీ డాట్ అనటేషన్స్ డాట్ టెస్ట్ అనటేషన్ ఒకటే చూసాం. ఈరోజు ఏం చూస్తున్నాము, అనటేషన్స్లో బిఫోర్ క్లాస్ అనే ఒక అనటేషన్, ఆఫ్టర్ క్లాస్ అనేది ఒక అనటేషన్, రిపోర్టర్ అనేది ఒక ఇంపోర్ట్ అనేది ఇక్కడ చూస్తున్నాం. యూనిట్ టు ఇంపోర్ట్ దిస్ రిపోర్ట్ ఫ్రమ్ ద టెస్ట్ ఎన్జీ. టెస్ట్ ఎన్జీలో ఈ రిపోర్టర్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అది ఇంపోర్ట్ చేసుకుంటేనే మీరు ఈ రిపోర్టర్ డాట్ లాగ్ అనేది యూజ్ చేయగలుగుతారమ్మా. రిపోర్టర్ డాట్ లాగ్ అనేది సేమ్ మీ సిస్ అవుట్ ఎలా పనిచేస్తుందో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఎలా పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది. కాకపోతే సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ ఇన్ కన్సోల్లో ప్రింట్ చేయడానికి బదులుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుందమ్మా, ఇట్ విల్ ప్రింట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఈమెయిలబుల్ రిపోర్ట్. ఓకే, బిఫోర్ దట్ మనకి సైట్ ఓపెన్ అవ్వాలి కదమ్మా. వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటమ్మా, గెట్ మెథడ్. వెబ్ డ్రైవర్లో మీరు ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేయడానికి మనం మెథడ్ ఏం నేర్చుకున్నాం ప్రీవియస్గా, గెట్ మెథడ్. సో గెట్ మెథడ్లో మీరు మీ ప్రాజెక్ట్ సంబంధించిన యూఆర్ఎల్, మీ అప్లికేషన్కి సంబంధించిన యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేయాలి. ఆల్వేస్ బెటర్ యూ నీడ్ టు కాపీ ద యూఆర్ఎల్ ఫ్రమ్ ద బ్రౌజర్ ఓన్లీ. సో మీరు యూఆర్ఎల్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి తీసుకుంటారమ్మా, ఆల్వేస్ యూ నీడ్ టు టేక్ ద యూఆర్ఎల్ ఫ్రమ్ బ్రౌజర్. సో ఈ పేజ్ని మనం ఎందులో ఓపెన్ చేస్తున్నామా, వెరిఫై ఈమెయిల్ అనే పేజ్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అంటున్నాం కదా. క్రోమ్లో మన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది కదమ్మా. పేజ్ ఓపెన్ అయిన తర్వాత టాప్లో మీకు యూఆర్ఎల్ ఉంటుంది కదా, యూ నీడ్ టు కాపీ ద యూఆర్ఎల్. మా గెట్ మెథడ్లో మీరు యూఆర్ఎల్ ఎప్పుడు కూడా వీలైనంత వరకు బ్రౌజర్ నుంచే కాపీ పేస్ట్ చేసుకోండి. సో బ్రౌజర్ నుంచి యూఆర్ఎల్ని కాపీ చేయండి ఇన్సైడ్ యువర్ గెట్ మెథడ్లో మీరు ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేయండి. మీకు తెలియాలని ఇక్కడ పైన కామెంట్ రాశానమ్మా, వెరిఫై ఈమెయిల్ డాట్ హెచ్టిఎంఎల్ అని. సో ఇక్కడ వెబ్ పేజ్ ఓపెన్ అయింది అనే విషయాన్ని కూడా నేను నా ఈమెయిలబుల్ రిపోర్ట్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో రిపోర్టర్ డాట్ లాగ్ అని చెప్పి మనం ఇక్కడ ఏం రాస్తున్నామా, అప్లికేషన్ ఓపెన్. ఇనీషియల్గా మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నా, నెక్స్ట్ ఈమెయిల్ అనేది ఎంటర్ చేస్తున్నా. మీరు ఈమెయిల్ తాలూకా ప్రాపర్టీ అదే ఐడి ఉందా లేదా మనం చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తామా, ఈమెయిల్ పైన రైట్ క్లిక్ చేయండి, గో టు ఇన్స్పెక్ట్. సో ఇన్స్పెక్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడము ఐడి అనేది అవైలబుల్గా ఉంది. వాట్ ఈస్ ద ఐడి హియర్, txt email. You can copy that ID, d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. మీరు ఐడిని ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. సెండ్ కీస్ అంటే ఏంటమ్మా, ఇన్పుట్ ఇస్తున్నారు. యూ కెన్ గివ్ ఎనీ ఇన్పుట్, ఏదైనా ఒక ఈమెయిల్ ఇవ్వండి. సో ఈమెయిల్ టైప్ అయింది అనే విషయాన్ని నేను మన ఈమెయిలబుల్ రిపోర్ట్లో ప్రింట్ చేస్తున్నా. ఫైనల్లీ ఐ వాంట్ టు క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అంటే మీరు సబ్మిట్కి సంబంధించి ప్రాపర్టీస్ కూడా వెతకండి అమ్మా. సబ్మిట్ పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు నేమ్ ఐడి ఏమైనా అవైలబుల్గా ఉన్నాయేమో చూడమ్మా. దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. సో నేమ్ అండ్ ఐడి రెండు అవైలబుల్గా లేకపోతే మనకు ఆల్టర్నేట్ ఏంటమ్మా, ఎక్స్పాత్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నుంచి మీరు రైట్ క్లిక్ చేసి కాపీలోకి వెళ్ళి కాపీ ఎక్స్పాత్, ఇలా మీరు ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేసుకున్నా మీ ఇష్టమే, లేదా మీరు ఓన్గా ఎక్స్పాత్ రాసుకున్నా కూడా మీ ఇష్టమేనమ్మా. సో ఓన్గా అంటే రియల్ టైంలో అయితే మనం ఏం ఓన్గా ఎక్స్పాత్ రాయమా, వీలైనంత వరకు మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ ఎక్స్పాత్ అనే ఆప్షన్ వాడుతూ ఉంటాం. బట్ మీరు ఓన్గా ఎక్స్పాత్ రాయాలి అనుకున్నట్టయితే మన రికార్డెడ్ క్లాసెస్లో ఆల్రెడీ నేను ఇచ్చానమ్మా, ఓన్గా ఎక్స్పాత్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో మా కొత్తగా ఎవరైనా మన క్లాసెస్ వినేవాళ్ళు ఒకసారి చూడండి. ఇక్కడ మన వెబ్సైట్ అనేది 10amclass.blogspot.com. ఈ వెబ్సైట్లో మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటుంది. సో ఈ రికార్డింగ్ క్లాసెస్లోకి వెళ్తే మీకు మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి అమ్మాయిలా. సో కోర్ జావా నుంచి మన రికార్డింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సో కోర్ జావా తర్వాత మీకు ఎస్క్యూఎల్ తర్వాత సిలీనియం వెబ్ డ్రైవర్. సో సిలీనియం వెబ్ డ్రైవర్లో క్లియర్గా నేను ఎక్స్పాత్ కోసం ఒక 2 క్లాసెస్ అనేది ఇచ్చాను.
సో హౌ టు రైట్ ఎక్స్పాత్ అని ఇవన్నీ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఎక్స్పాత్ రిలేటెడ్ మీకు క్లాస్ నెంబర్ 3 ఒకటి, క్లాస్ నెంబర్ 4 ఈ రెండు కూడా ఎక్స్పాత్ రిలేటెడ్ నేను మీకు ఇచ్చాను. బట్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో అయితే మనం ఎక్స్పాత్ను ఓన్లీ కాపీ పేస్టే చేస్తాం, ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసుకుంటా. బట్ మీకు ఎక్స్పాత్ ఎలా ఓన్గా జనరేట్ చేయాలనేది కూడా ఇంటర్వ్యూ పర్పస్ ఆఫ్ వ్యూలో తెలియాలి. ఒకసారి మన రికార్డింగ్ క్లాసెస్ చెక్ చేయండి. ఓకే, సో ఎక్స్పాత్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం, ఫైనల్లీ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మీరు ఈ పైన టాప్లో ఎక్స్ వాల్యూ మీరు జీసీ అని ఇస్తే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుందమ్మా. ఎక్స్ వాల్యూ మీరు ఎఫ్ఎఫ్ అని ఇస్తే ఫస్ట్ ఇఫ్లోకి వెళ్తుంది. ప్రజెంట్ ఒకసారి జీసీతో రన్ చేద్దామా. జీసీ అంటే అది ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అవుతుంది, సో సెకండ్ ఇఫ్ అనేది పాస్ అవుతుంది, ఎక్స్ వాల్యూ జీసీకి మ్యాచ్ అవుతుంది. D1 అనేది దేనికి ఆబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుందమ్మా, D1 ఈజ్ యాక్ట్ లైక్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్. అప్పుడు మీ ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా దేంట్లో రన్ అవుతుందమ్మా, క్రోమ్లో రన్ అవుతుంది. వై బికాజ్ మనం ప్రోగ్రాంలో ప్రతి లైన్ కూడా దేంతో స్టార్ట్ చేస్తున్నాం, D1 డాట్, అంటే మన క్రోమ్ డ్రైవర్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ కదమ్మా D1 అంటే. సో D1 డాట్ గెట్ మెథడ్, సో D1 డాట్ ఫైండ్ ఎలిమెంట్, అంటే ఎంటైర్ మీ ప్రోగ్రామ్ అంతా కూడా ఇంకా ఏ బ్రౌజర్లో వర్క్ అవుతుంది, క్రోమ్ బ్రౌజర్లో వర్క్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎక్స్ వాల్యూ జీసీ అని కాకుండా నేను ఎక్స్ వాల్యూ ఒకసారి ఎఫ్ఎఫ్ అని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ మీకు క్రోమ్లో కాకుండా సేమ్ ప్రోగ్రామ్ మీకు ఫైర్ ఫాక్స్లో కూడా రన్ అవుతుంది. రెండు రకాలుగా మనం చూద్దాం. అయితే ఈ కాన్సెప్ట్, ఈ లాజిక్ ఏదైతే ఉందో, అంటే ఎక్స్ వాల్యూని జీసీ అని ఎఫ్ఎఫ్ అని మార్చుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది అంత రికమెండెడ్ కాదు. దీనికి సొల్యూషన్ కూడా ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఇందులో డ్రాబ్యాక్ ఏంటి, అది కూడా చెప్తాను. సో బట్ ఇనీషియల్గా మీకు ఈజీగా అర్థం కావాలని నేను అక్కడ చిన్న ఎక్స్ అనేది ఒక స్విచ్లా యూజ్ చేసుకున్నాను. అంటే ఐదర్ జీసీలోకి వెళ్ళాలా, ఎఫ్ఎఫ్లోకి వెళ్ళాలా అనే స్విచ్ కోసం నేను సో అక్కడ ఎక్స్ అనేది ఒక వేరియబుల్గా తీసుకోవడం జరిగింది. ఓకే, సో ప్రజెంట్ చూడమా మీకు ఏ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, ఇనీషియల్లీ ఇట్ విల్ ఓపెన్ ద క్రోమ్. మన క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుంటుంది. సో క్రోమ్ బ్రౌజర్లో మన వెబ్ పేజ్ ఏదైతే మనం యూఆర్ఎల్ ఇచ్చామో, గెట్ మెథడ్లో ఏదైతే మీరు యూఆర్ఎల్ ఇచ్చారో ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇట్ విల్ టేక్ ద నేమ్, ఇట్ విల్ టేక్ ద ఈమెయిల్, సో సబ్మిట్ బటన్ పైన క్లిక్ అవుతుంది. సేమ్ సేమ్ ఇదే ఎగ్జిక్యూషన్ ఇప్పుడు క్రోమ్లో కాకుండా మీకు ఫైర్ ఫాక్స్లో ఇదే ఎగ్జిక్యూషన్ జరగాలి అనుకుంటే మీరేం చేస్తారమ్మా, సో పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ జీసీకి బదులుగా ఎక్స్ వాల్యూ నేను ఏమని మారుస్తున్నానమ్మా, ఎఫ్ఎఫ్ అని చెప్పి చేంజ్ చేస్తున్నాం. ఐల్ మేక్ ఇట్ యాజ్ ఎఫ్ఎఫ్. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనేది పాస్ అవుతుంది. D1 అనేది ఎలా యాక్ట్ చేస్తుందమ్మా, D1 ఈజ్ యాక్ట్ లైక్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. సో రన్ చేసి చూద్దాం, సేమ్ ప్రోగ్రామ్ మీకు ఫైర్ ఫాక్స్లో రన్ అవుతుందా లేదా చూద్దాం. మరి మన రికార్డింగ్ క్లాసెస్ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. సో రికార్డింగ్ క్లాసెస్ ఇంట్లో ట్రై చేసేటప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా డైలీ నేను 10:40కి అవైలబుల్గా ఉంటాను. సో 10:40 జూమ్ లింక్లో జాయిన్ అవ్వండము. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీ స్క్రీన్ షేర్ చేయండి, మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చిందో నాకు చూపించండి. సో ఐ విల్ రెక్టిఫై యువర్ ఎర్రర్స్. మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా మన ప్రోగ్రామ్స్లో ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కూడా నేను రెక్టిఫై చేస్తాను. సో చూడమ్మా మనకు ఫైర్ ఫాక్స్ ఓపెన్ అయింది, ఫైర్ ఫాక్స్లో మన అప్లికేషన్ ఓపెన్ అయింది. మన నేమ్, ఈమెయిల్ అండ్ సబ్మిట్ అన్నీ కూడా అదే తీసుకొని సేమ్ ప్రోగ్రామ్ మీకు ప్రీవియస్గా క్రోమ్లో రన్ అయింది, ఇప్పుడు అదే ప్రోగ్రామ్ మీకు ఫైర్ ఫాక్స్లో రన్ అయింది. సో మీరు ఈమెయిలబుల్ రిపోర్ట్ చెక్ చేయాలి అనుకుంటే ఎస్టర్డే ఏం చెప్పుకున్నామో ఈమెయిలబుల్ రిపోర్ట్ ఎలా చెక్ చేస్తాం. సో లిటిల్ బిట్ ఇది స్క్రోల్ డౌన్ చేస్తాం, టెస్ట్ అవుట్పుట్ అని కనిపిస్తుంది మీకు. సో టెస్ట్ అవుట్పుట్ని ఎక్స్పాండ్ చేస్తే సో టెస్ట్ అవుట్పుట్లో మీకు ఈమెయిలబుల్ రిపోర్ట్, మా టెస్ట్ అవుట్పుట్లో ఈమెయిలబుల్ రిపోర్ట్. సో మీరైతే ఈమెయిలబుల్ రిపోర్ట్ని ఎలా ఓపెన్ చేయాలని చెప్పారమ్మా, మీ సిస్టమ్స్లో మీరు ఈమెయిలబుల్ రిపోర్ట్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ ఈమెయిలబుల్ రిపోర్ట్ పైన రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్లో ఓపెన్ విత్, ఓపెన్ విత్లో ఎక్కడికి వెళ్తారమ్మా, వెబ్ బ్రౌజర్లోకి వెళ్తారు. సి ఇక్కడ చూడమ్మా మనం అక్కడ సిస్ అవుట్కి బదులుగా మనం ఏం రాసాం, రిపోర్టర్ డాట్ లాగ్ అని రాసాం కదా, దానికి ఏం ప్రింట్ అయింది చూడండి. ఇనీషియల్గా అప్లికేషన్ ఓపెన్ అయింది, ఇట్ టైప్స్ ద యూజర్ నేమ్, types the password, submit button click. So whatever the information you written here, ఇక్కడ మీరు ఏదైతే రిపోర్టర్ డాట్ లాగ్లో మీరు ఏం రాశారో ఈ రాసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎక్కడ ప్రింట్ అవుతుందమ్మా, మన ఈమెయిలబుల్ రిపోర్ట్లో ప్రింట్ అవుతుంది. సేమ్ ఇది మనకి సిస్ అవుట్ ఎలా పనిచేస్తుందో సిస్ అవుట్ లానే పనిచేస్తుంది. కాకపోతే మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది ఒక జావా మెథడ్, అది ఇన్ఫర్మేషన్ని కన్సోల్లో ప్రింట్ చేస్తుంది.
బట్ ఇది జావా మెథడ్ కాదమ్మా. రిపోర్ట్ డాట్ లాగ్ అనేది ఏ మెథడ్ అమ్మా? ఇట్ ఈస్ ఏ టెస్ట్ మెథడ్. మెథడ్. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ని ఎక్కడ ప్రింట్ చేస్తుంది? ఈమెయిలబుల్ రిపోర్ట్లో ప్రింట్ చేస్తుంది. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనకున్న చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, సో అజ్యూమ్ లైక్ యూ హ్యావ్ 10 ప్రోగ్రామ్స్ ఆర్ 20 ప్రోగ్రామ్స్ విత్ ద సేమ్ లాజిక్. ఇలాంటి లాజిక్తోనే మీ దగ్గర ఒక 10 లేదా 20 ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకుందాం. సో మీరు మీ 10 ప్రోగ్రామ్స్ని ఒకసారి క్రోమ్లో రన్ చేద్దాం అనుకుంటున్నారు. అగైన్ మీరు మీ 10 ప్రోగ్రామ్స్ని ఫైర్ ఫాక్స్లో రన్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలమ్మా? మాన్యువల్గా మీ 10 ప్రోగ్రామ్స్ని మీ చేత్తో మీరే ఓపెన్ చేయాలి. అండ్ మీరు ఎక్స్ వాల్యూని ఒకసారి ఎఫ్ఎఫ్ అని చెప్పి మార్చాలి. అన్ని ప్రోగ్రామ్స్లోని రన్ చేసి చెక్ చేసుకోవాలి. అగైన్ మీరు అన్ని ప్రోగ్రామ్స్లోని ఎక్స్ వాల్యూని జీసీ అని మార్చాలి. అగైన్ వి నీడ్ టు రన్ ఇట్. అర్థమవుతుందమ్మా? సో ఇలా మన చేత మనమే అన్ని ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ ఎక్స్ వాల్యూని అన్ని ప్రోగ్రామ్స్లోని మనమే చేంజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ డిఫికల్ట్. అలా కాకుండా మనం ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని రిమోట్గా ఆపరేట్ చేద్దాం. వీ కెన్ ఆపరేట్ దిస్ ఎక్స్ వాల్యూ రిమోట్లీ. ఏం లేదమ్మా, సేమ్ లైక్ యువర్ టీవీ రిమోట్ కంట్రోల్ లేదా సేమ్ లైక్ యువర్ ఏసీ రిమోట్ కంట్రోల్. మీరు మీ టీవీ రిమోట్ కంట్రోల్ ఎలా అయితే వాడుతున్నారో, మీ ఏసీకి రిమోట్ కంట్రోల్ ఎలా అయితే వాడుతున్నారో, ఇక్కడ కూడా మీకు ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది. హియర్ ద రిమోట్ కంట్రోల్ ఈస్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ని బేస్ చేసుకొని మనం ఈ ఎక్స్ వాల్యూని పంపించవచ్చు. అంటే ఎక్స్ వాల్యూని మీరు ఇలా మాన్యువల్గా మీ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఈ ఎక్స్ వాల్యూని రిమోట్గా మీరు ఎక్కడి నుంచి పంపిస్తారమ్మా? ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి పంపించవచ్చు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్ అనేది ఒక వేరియబుల్గా ఉండకూడదమ్మా. ఎక్స్ షుడ్ నాట్ బి ఏ వేరియబుల్. ప్రజెంట్ ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్గా ఉంది కదమ్మా. ఎక్స్ అనేది వేరియబుల్గా ఉండకూడదు. ఎక్స్ అనేది ఒక పారామీటర్గా ఉండాలి. ఎక్స్ అనేది ఒక పారామీటర్గా ఉండాలి. ఏం లేదమ్మా, సేమ్ ప్రోగ్రామ్. జస్ట్ ఇక్కడ మీరు స్టార్టప్ అనే మెథడ్లో బ్రాకెట్స్ ఎంటీగా ఉన్నాయి కదమ్మా, వీటిని పారాంథసిస్ అంటాం. ఇవి బ్రాకెట్స్, ఇవి స్మాల్ బ్రాకెట్స్ ఎంటీగా ఉన్నాయి. ఈ ఎంటీ బ్రాకెట్లో మీరు ఏం పాస్ చేస్తారమ్మా? ఎక్స్. అంటే ఈ పైన ఉన్న ఎక్స్ని తీసుకొచ్చి మీరు ఎందులో తీసుకుంటారు? ఈ బ్రాకెట్ లోపల తీసుకుంటారు. బయట ఉంటే దీన్ని మనం వేరియబుల్ అంటున్నాం. బయట ఉండేటప్పుడు మనం దీన్ని వేరియబుల్ అంటున్నాం. ఆ బయట ఉన్నటువంటి ఎక్స్ని తీసుకొచ్చి మీరు ఈ బ్రాకెట్లో పెడితే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారమ్మా? పారామీటర్ అని పిలుస్తారు. పారామీటర్ అంటే ఎక్స్ని ఒక వేరియబుల్గా కాకుండా ఎక్స్ని మీరు ఎలా డిక్లేర్ చేసుకోవాలేమో ఒక పారామీటర్గా డిక్లేర్ చేసుకోవాలి. ఎందుకు? రీజన్ ఏంటి? సో ఎక్స్ని మీరు పారామీటర్గా తీసుకుంటేనే మీరు దాన్ని రిమోట్ ఆపరేషన్ అనేది చేయగలుగుతారు. రిమోట్ ఆపరేషన్ చేయాలి అంటే మీరు ఎక్స్ని వేరియబుల్గా కాకుండా పారామీటర్గా తీసుకోవాలి. సేమ్ ప్రోగ్రామ్, ఒక చిన్న చేంజ్ అంతేనమ్మా. చూడండి చూపిస్తాను. సో సేమ్ ప్రోగ్రామ్ని చిన్న చేంజ్ చేశాను. ఏం చేంజ్ చేశానమ్మా? స్టార్టప్ అనే మెథడ్లో బ్రాకెట్స్ ఎంటీగా ఉండేవి కదా, ఆ ఎంటీగా ఉండే బ్రాకెట్స్లో నేను ఎక్స్ తీసుకున్నాను. ఎక్స్లో మనం ఎలాంటి డేటాని ఇవ్వాలమ్మా? ఎక్స్లో ఏ టైప్ ఆఫ్ డేటా మనం ఇస్తున్నా? స్ట్రింగ్ అంతే కదమ్మా. ఎఫ్ఎఫ్ అనేది లేదా జీసీ అనేది స్ట్రింగే కదమ్మా. సో యూ నీడ్ టు గివ్ ద డేటా టైప్ స్ట్రింగ్. సో బిఫోర్ దట్ ఇక్కడ మీరు ఎక్స్ని డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేయాలమ్మా? యూ నీడ్ టు డిక్లేర్ ద ఎక్స్ యాజ్ ఏ పారామీటర్. మీరు ఎక్స్ని ఒక పారామీటర్గా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ని ఒక పారామీటర్. చూడండి ఇక్కడ మనకి ఇంపోర్ట్స్లో మీకు కొత్తగా ఒక ఇంపోర్ట్ యాడ్ అయిందమ్మా. చూడండి ఇక్కడ కొత్తగా ఏ ఇంపోర్ట్ యాడ్ అయిందమ్మా? పారామీటర్ అనే ఒక అనోటేషన్ అనేది మీకు యాడ్ అయింది. సో ఇప్పుడు మీరు ఈ ఎక్స్ వాల్యూని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తారమ్మా? నవ్ యూ కెన్ కంట్రోల్ దిస్ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి మీరు ఈ పారామీటర్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేయాలో చెప్తాను, ఒక్క నిమిషం. నా సిస్టంలో అయితే నేను క్రోమ్ డ్రైవరు, గికో డ్రైవరు రెండు కూడా సేమ్ లొకేషన్, ఒకే లొకేషన్లో మెయింటైన్ చేస్తున్నానమ్మా. అదే ఇక్కడ నేను ఒకసారి అప్డేట్ చేసుకుంటాను. నా సిస్టంలో అయితే నేను సేమ్ లొకేషన్లోనే క్రోమ్ డ్రైవరు, గికో డ్రైవరు మెయింటైన్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటమ్మా? ఐ వాంట్ టు కంట్రోల్ దిస్ పారామీటర్ వాల్యూ ఫ్రమ్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి మనం ఇప్పుడు ఈ ఎక్స్ని కంట్రోల్ చేయాలి. సో దానికోసం మీరు ఒక 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్లాస్ నేమ్ ఏంటి? మీరు ఇప్పుడు ఏ క్లాస్ని రిమోట్ ఆపరేషన్ చేయబోతున్నారు? మా క్లాస్ నేమ్ ఏంటమ్మా? ఏ క్లాస్ని మనం రిమోట్ ఆపరేషన్ చేయబోతున్నాం? సో ఫర్ ఎగ్జాంపుల్ మై క్లాస్ నేమ్ ఈస్ క్రాస్ బ్రౌజర్ 11. మీ ఇష్టం, ఏదైనా పేరు పెట్టుకోండి. ఇక్కడ నా క్లాస్ నేమ్ ఏంటి? క్రాస్ బ్రౌజర్ 11. నేను దీన్ని ఇప్పుడు రిమోట్ ఆపరేషన్ చేయబోతున్నాను.
ఓకే, క్రాస్ బ్రౌజర్ 11 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పారామీటర్ నేమ్ ఏంటి? మీరు ఏ పారామీటర్ని ఇప్పుడు రిమోట్ ఆపరేషన్ చేయబోతున్నారు? పారామీటర్ నేమ్ ఏంటమ్మా? ఎక్స్. ద క్లాస్ నేమ్ ఈస్ క్రాస్ బ్రౌజర్ 11. ద పారామీటర్ నేమ్ ఈస్ ఎక్స్. ఎక్స్. ఓకే. నెక్స్ట్ ఎక్స్లో మీరు ఎలాంటి వాల్యూస్ని ఎంటర్ చేయొచ్చు యాజ్ పర్ యువర్ ప్రోగ్రామ్. మీ ప్రోగ్రామ్ని బేస్ చేసుకుని ఎక్స్లో మీరు జీసీ అనే ఇన్పుట్ ఇవ్వచ్చు, లేదా మీరు ఎక్స్లో ఎఫ్ఎఫ్ అనే ఇన్పుట్ ఇవ్వచ్చు యాజ్ పర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ని ఎలా డిజైన్ చేస్తారు? సో ఎక్స్ఎంఎల్ ఫైల్ మీరు ఓన్గా రాయాల్సిన అవసరం లేదమ్మా. మీ ఎక్స్ఎంఎల్ ఫైల్ని మీ సిస్టమే జనరేట్ చేస్తుంది. ఎలా జనరేట్ చేస్తుంది? వెరీ సింపుల్. మీరు ఏ ప్రోగ్రామ్ని అయితే రిమోట్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారో సింపుల్గా ఆ ప్రోగ్రామ్ పైన రైట్ క్లిక్ చేయండి. మీరు ఏ ప్రోగ్రామ్ని అయితే రిమోట్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ పైన ఏం చేస్తారమ్మా? రైట్ క్లిక్. సో రైట్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తారమ్మా? రైట్ క్లిక్లో టెస్ట్ ఎన్జీ. రైట్ క్లిక్లో టెస్ట్ ఎన్జీ. టెస్ట్ ఎన్జీలో ఎక్కడికి వెళ్తారు? కన్వర్ట్ టు టెస్ట్ ఎన్జీ. కన్వర్ట్ టు టెస్ట్ ఎన్జీ. రైట్. సో చూడమ్మా, ఇక్కడ మీకు ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో డిఫాల్ట్గా అది ఒక నేమ్ తీసుకుంటుందమ్మా, టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్. ఓకే, మీరు అదే నేమ్తో కంటిన్యూ అయినా మీ ఇష్టమే, లేదు మీరు నేమ్ మార్చుకున్నా కూడా మీ ఇష్టమేనమ్మా. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు డేట్ పెట్టుకుంటున్నామా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జూలై 15 అని పెట్టుకున్నాను. మీ ఇష్టం అమ్మా. యూ కెన్ గివ్ ఎనీ నేమ్ టు యువర్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకే, ఇది ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఉన్న కంటెంట్ అమ్మా. సో జస్ట్ ఫినిష్ అని క్లిక్ చేయండి. మీరు పైన ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్తో మీకు ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుందమ్మా ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది? మీరు కొంచెం ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీరు ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది చూడగలుగుతారు. యూ కెన్ సీ ఏ ఎక్స్ఎంఎల్ ఫైల్. చూడండి, ఈరోజు నేను క్రియేట్ చేసుకున్న ఎక్స్ఎంఎల్ ఫైల్ ఏంటమ్మా? ఈరోజు డేట్తో నేను క్రియేట్ చేసుకున్న జూలై 15 అని. సో ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ఎంఎల్ ఫైల్లో సూట్ అనేది చూడమ్మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ సూట్? సూట్ అంటే అర్థం ఏంటమ్మా? కలెక్షన్ ఆఫ్ టెస్ట్. సూట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టెస్ట్. ప్రజెంట్ ఇక్కడ ఒక టెస్ట్ ఉంది. సో ఇక్కడ మనం మల్టిపుల్ టెస్ట్ని కూడా కంట్రోల్ చేద్దాం. సో ఒక టెస్ట్లో అగైన్ యూ కెన్ రైట్ ఏ మల్టిపుల్ క్లాసెస్. ఒక టెస్ట్లో మీరు మల్టిపుల్ క్లాసెస్ని కంట్రోల్ చేయొచ్చు. ప్రజెంట్ మనం ఏ క్లాస్ నేమ్ కంట్రోల్ చేస్తున్నా? వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? క్రాస్ బ్రౌజర్ 11. దాంతోపాటు మన పారామీటర్ నేమ్ ఏంటమ్మా? మనం ఏ పారామీటర్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా? వాట్ ఈజ్ అవర్ పారామీటర్ నేమ్? ఎక్స్ కదా. అవర్ పారామీటర్ నేమ్ ఈస్ ఎక్స్. సో ఇక్కడ మీరు బిఫోర్ ద క్లాసెస్, క్లాసెస్ అనే ఒక ట్యాగ్ ముందర బిఫోర్ ద క్లాసెస్ యూ నీడ్ టు యాడ్ ద పారామీటర్ ట్యాగ్. ఇక్కడ మీరు పారామీటర్ అని చెప్పి ఒక ట్యాగ్ని యాడ్ చేయాలి. అర్థమవుతుందమ్మా? బిఫోర్ ద క్లాసెస్, క్లాసెస్ అనే ట్యాగ్ ముందర మీరు ఇక్కడ ఏం యాడ్ చేయాలి? పారామీటర్ అని చెప్పి ఒక ట్యాగ్ని యాడ్ చేయాలి. ఆ ట్యాగ్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ద ట్యాగ్ నేమ్ ఈస్ పారామీటర్. చూడండి, ఇక్కడ పారామీటర్ వాల్యూని మీరు పంపించాల్సి ఉంటుంది. మనం జూలై 15లోకి వెళ్తున్నా. బిఫోర్ ద క్లాసెస్, క్లాసెస్కి ముందర మీరు ఏం యాడ్ చేయాలమ్మా? పారామీటర్ అనే ఒక ట్యాగ్. ద నేమ్ ఆఫ్ ద పారామీటర్ ఈస్ ఎక్స్. వాల్యూ మీ ఇష్టమ్మా, అది జీసీ. మన ప్రోగ్రామ్ ప్రకారం జీసీ కానీ లేదా ఎఫ్ఎఫ్ కానీ పంపిస్తాము. సో ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే మీ క్రాస్ బ్రౌజర్ 11 అనేది దేంట్లో రన్ అవుతుందమ్మా? జీసీలో రన్ అవుతుంది. ఇట్ విల్ రన్ ఇన్ ద జీసీ. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. అయితే అట్ ఏ టైం మీరు ఒక ప్రోగ్రామ్నే కాదమ్మా, అట్ ఏ టైం యూ కెన్ కంట్రోల్ ద మల్టిపుల్ ప్రోగ్రామ్స్. అట్ ఏ టైం మీరు మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని కంట్రోల్ చేయగలుగుతారు. అది కూడా నేను మీకు చూపిస్తాను ఈరోజు. అంటే ఈరోజు మనం రిమోట్ ఆపరేషన్ అనేది చూస్తున్నా, అండ్ క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అనేది చూస్తున్నా, అండ్ మనకి ఈమెయిలబుల్ రిపోర్ట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేయడం ఎలా అంటే రిపోర్ట్ డాట్ లాగ్ అనేది చూస్తున్నాం. చూడమ్మా, మీ ప్రోగ్రామ్ ఎందులో రన్ అయిందమ్మా? యువర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ ఇన్ జీసీ. అలా కాదు, జీసీలో కాదు, మనకి ఎఫ్ఎఫ్లో రన్ అవ్వాలి అంటే ఏం చేద్దామా? జస్ట్ ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్లోనే, అంటే మీరు మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు ఓపెన్ యువర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్. ఇన్ ద ఎక్స్ఎంఎల్ ఇట్ సెల్ఫ్, ఎక్స్ఎంఎల్లోనే మీరు ఇక్కడ జీసీకి బదులుగా జస్ట్ ఎఫ్ఎఫ్ అని ఇవ్వండి అమ్మ. జీసీకి బదులుగా ఎఫ్ఎఫ్ అని ఇవ్వండి. ఎఫ్ఎఫ్ అని ఇచ్చి రన్ చేసి చూడండి. సో ఇదేం చేస్తున్నామా? మన ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది వెళ్ళి మన వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ని ఈ పర్టికులర్ ఎఫ్ఎఫ్ ఫైర్ ఫాక్స్లో రన్ చేస్తుంది.
సో చూడండి ఇక్కడ మీకు ఏం ఓపెన్ అయిందమ్మా, ఫైర్ ఫాక్స్. అలానే మనం ఏమైనా వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి దాన్ని ఏమైనా చేంజెస్ చేస్తామా అంటే ఏం చేయలేదమ్మా. మనం చేంజెస్ అనేది ఎక్కడ చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ ద చేంజెస్ ఇన్ ఎక్స్ఎంఎల్. ఎక్స్ఎంఎల్లో చేంజ్ చేస్తున్నాం. సో ఎక్స్ఎంఎల్లో మీరు ఇచ్చిన ఇన్పుట్ అనేది ఎక్కడ ఎంటర్ అవుతుందమ్మా, మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రాంలో ఎంటర్ అవుతుంది. సో అయితే ఒక చిన్న పని చేద్దాం. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని కాకుండా మీరు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే క్రాస్ బ్రౌజర్ 11 లాంటిదే నేను క్రాస్ బ్రౌజర్ 12 అనేది ఒకటి తీసుకున్నాను. క్రాస్ బ్రౌజర్ 12లో కూడా ఒక నిమిషం, ఇక్కడ కూడా సేమ్ గికో డ్రైవర్, క్రోమ్ డ్రైవర్ ఇవన్నీ కూడా క్రాస్ బ్రౌజర్ 12. ఇంకోటి క్రాస్ బ్రౌజర్ 13 అనేది కూడా సిమిలర్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నానమ్మా. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం ఆ, ఒక ఎక్స్ఎంఎల్ నుంచే కంట్రోల్ చేద్దాం. చూడమ్మా, క్రాస్ బ్రౌజర్ 11, 12, 13 ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం ఒక ఎక్స్ఎంఎల్ నుంచే కంట్రోల్ చేద్దాం. వాట్ ఈజ్ అవర్ ఎక్స్ఎంఎల్ ఫైల్ నేమ్? మన ఎక్స్ఎంఎల్ ఏంటమ్మా, జూలై 15th డాట్ ఎక్స్ఎంఎల్ కదా. ఈ లోపల ఒక క్లాస్ అనేది ఒకటి కనిపిస్తుంది కదమ్మా, యూనిట్ టు కాపీ ద క్లాస్. తర్వాత ఈ రికార్డింగ్ ఒక 2-3 టైమ్స్ చూడండి అమ్మా. ఒకసారి చూస్తే ఇది అర్థం కాదు, ఒక 2-3 సార్లు మీరు చెక్ చేస్తే అర్థం అవుతుంది. సో చూడండి, క్రాస్ బ్రౌజర్ 11, 12, 13. ఓకే. సో ఇప్పుడు ఇలా మనం ఎక్స్ఎంఎల్ని రన్ చేస్తే, ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ వెళ్ళి మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ 3 వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తుంది. పారామీటర్ వాల్యూ మీరు ఏమి ఇస్తున్నారమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎఫ్ అని ఇస్తున్నారు. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీకు ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ఫైర్ ఫాక్స్లో రన్ అవుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, సో రేపటి నుంచి మనకి కోర్ జావా క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ వెన్స్డే మనం ఒక్కొక్క వీక్ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడతామమ్మా. సో ఈ రోజుతో మనకి వెబ్ డ్రైవర్లో ఉండే మెయిన్ టాపిక్స్ అన్ని మాట్లాడుకున్నాం. చూడమ్మా, ఇక్కడ మనకి క్రాస్ బ్రౌజర్ 11, 12, 13 అన్ని కూడా 1 by 1 మీకు ఫైర్ ఫాక్స్లో రన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎగ్జిక్యూషన్ని. సో రైట్. సో ఒకసారి మన రికార్డింగ్స్ అన్నీ అయితే మన సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో మీరు ఎవరైనా కోర్ జావా బిగినింగ్ నుంచి అటెండ్ అవ్వాలి అనుకున్నట్టయితే టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కోర్ జావా. ఎవ్రీ వెన్స్డే మనం ఒక న్యూ టాపిక్ అనేది తీసుకొని ఒక 1 వీక్ మనం ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కోసం మాట్లాడతాము. మీకు ఎవరికైనా స్కెడ్యూల్ కావాలి అనుకున్నట్టయితే మన వెబ్సైట్లోకి వెళ్తే మన వెబ్సైట్లో 10amclass.blogspot.comలో మీకు క్లియర్గా స్కెడ్యూల్ అనేది ఉంటుందమ్మా. సో టుమారో ఈస్ అ కోర్ జావా, జూలై 16th రేపు నేను కోర్ జావా స్టార్ట్ చేస్తాను. సో ఎవరికైనా ఏమైనా ఇన్స్టలేషన్ అవసరమైనా కూడా అది ఎక్లిప్స్ కానివ్వండి, లేదా వెబ్ డ్రైవర్ కానివ్వండి, టెస్ట్ ఎంజిన్ కానివ్వండి, ఎస్క్యూఎల్ సర్వర్ కానివ్వండి, మీకు ఎలాంటి ఇన్స్టలేషన్కి హెల్ప్ కావాల్సిన 1040 క్లాస్లోకి రండి. సో నేను మీకు పర్సనల్గా నేనే మీ స్క్రీన్లోకి వచ్చి హెల్ప్ చేస్తాను. ఓకే రైట్. సో ఒకసారి ఇక్కడ ఎలా అబ్జర్వ్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఒక సూట్ అంటే ఏం చెప్పానమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ సూట్? సూట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టెస్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక టెస్ట్ ఉందమ్మా. ఒక నిమిషం. సో టెస్ట్ ఎక్కడ బిగిన్ అయిందమ్మా, లైన్ నెంబర్ 4లో మీకు టెస్ట్ అనేది బిగిన్ అయింది. టెస్ట్ ఎక్కడ ఎండ్ అయింది ఒకసారి చూడండి, లైన్ నెంబర్ 11లో మీకు టెస్ట్ అనేది ఎండ్ అయింది. సో ఈ టెస్ట్ అంతా ఒకసారి కాపీ చేయండి. కాపీ ద ఎంటైర్ టెస్ట్. కాపీ చేసి విత్ ఇన్ ద సూట్ లోపలే ఉండండి అమ్మా. సూట్లోంచి బయటకు రావద్దు, ఎందుకంటే సూట్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ టెస్ట్. సో ఇక్కడ ఫస్ట్ టెస్ట్కి నేమ్ ఏమిద్దామమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక టెస్ట్ కదమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టెస్ట్ నేమ్ ఏమో test1 అని పెట్టుకోండి, అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి test1. అండ్ సెకండ్ టెస్ట్కి టెస్ట్ నేమ్ ఏం తీసుకుందామా, test2. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం తీసుకున్నానమ్మా, test2. సో ఫస్ట్ టెస్ట్లో పారామీటర్ వాల్యూ ఏమని ఇద్దామమ్మా, జీసీ అని ఇవ్వండి. సెకండ్ టెస్ట్లో పారామీటర్ వాల్యూ ఎఫ్ఎఫ్. అంటే ఇప్పుడు మీరు రన్ చేస్తే ఏం జరుగుతుందమ్మా, సో ఫస్ట్ ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా మీకు ఎందులో రన్ అవుతాయమ్మా, ఫస్ట్ 3 ప్రోగ్రామ్స్ మీకు జీసీలో రన్ అవుతుంది. తర్వాత 3 ప్రోగ్రామ్స్ మీకు ఎందులో రన్ అవుతాయమ్మా, ఎఫ్ఎఫ్లో రన్ అవుతాయి. ఒకసారి చూద్దాము. సో మీరు రన్ చేసి చూస్తే ఫస్ట్ 3 ప్రోగ్రామ్స్ మీకు జీసీలో రన్ అవుతుంది. సో తర్వాత 3 ప్రోగ్రామ్స్ మీకు ఎఫ్ఎఫ్లో రన్ అవుతాయి. సో అలా కాదు, మీకు test1, test2 రెండు కూడా ప్యారలల్గా రన్ అవ్వాలి. ఎస్, మనం రెండింటిని ప్యారలల్గా కూడా రన్ చేయొచ్చు, అది కూడా చేసి చూపిస్తాను. అండ్ మన ఫ్రీ ట్రైనింగ్ కోసం మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఈ సబ్జెక్ట్స్ తాలూకా నీడ్ ఎవరికైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి అమ్మా.
సో అది కోర్ జావా లేదా ఎస్క్యూఎల్ సర్వర్ లేదా మన వెబ్ డ్రైవర్ అండ్ మాన్యువల్ టెస్టింగ్. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, ఎవరికి దీని అవసరం ఉన్నా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో చూడమ్మా, ఫస్ట్ మనకి 3 ప్రోగ్రామ్స్ కూడా క్రోమ్లో రన్ అయ్యామా, తర్వాత మళ్ళీ 3 ప్రోగ్రామ్స్ కూడా మనకి ఎఫ్ఎఫ్లో రన్ అవుతుంది. అంటే ఇనీషియల్గా మీకు ఎప్పుడు కూడా టెస్ట్ 1 రన్ అవుతుంది. సో టెస్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాతే అది ఎక్కడికి వెళ్తుందమ్మా, టెస్ట్ 2లోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, టెస్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుందమ్మా, టెస్ట్ 2లోకి వెళ్తుంది. అలా కాదండి, నాకు టెస్ట్ 1 టెస్ట్ 2 ప్యారలల్గా రన్ అవ్వాలి. ఎస్, యూ కెన్ రన్ ద బోత్ టెస్ట్స్ ప్యారలల్లీ. సో రెండు టెస్ట్స్ని గా రన్ చేయాలి అనుకున్నట్టయితే, మీకు సూట్ అని ఉంది కదమ్మా, మనకి XML లో టాప్లో మీకు సూట్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ సూట్ తర్వాత సూట్ నేమ్ ఉంది, సూట్ నేమ్ తర్వాత ప్యారలల్ అని ఉందమ్మా. ఈ ప్యారలల్ దగ్గర మీరు ఏమి ఇవ్వాలంటే ప్యారలల్ ఈక్వల్ టు టెస్ట్ అని ఇవ్వాలి. మీకు చూపిస్తాను చూడండి, ఆల్రెడీ నేను ప్రీవియస్ స్టూడెంట్స్ చేసింది ఇది. ప్యారలల్ ఈక్వల్ టు టెస్ట్స్ అని ఇచ్చారు అనుకోండి. ప్యారలల్ ఈక్వల్ టు టెస్ట్స్ అని ఇస్తే ఏమవుతుంది, ఆల్ యువర్ టెస్ట్స్, మీ టెస్ట్స్ అన్ని కూడా గా రన్ అవుతాయమ్మా. అంటే ఇప్పుడు ఆల్ టెస్ట్స్ అంటే ఎన్ని టెస్ట్స్ ఉన్నాయమ్మా, రెండే టెస్ట్లు, టెస్ట్ 1 టెస్ట్ 2. అంటే టెస్ట్ 1 టెస్ట్ 2 ఇప్పుడు ఈ రెండు టెస్ట్లు కూడా గా రన్ అవుతాయి. ఒకసారి చూడండి. సో ఈ రోజుకి టైం అయితే అయిందమ్మా. సో ఎగ్జిక్యూషన్ చూడండి, మేబీ మిడిల్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ మీకు మీటింగ్ ఎండ్ అవ్వచ్చు. చూడమ్మా, ఇక్కడ మీకు రెండు గా రన్ అవుతుంది, క్రోమ్ రన్ అవుతుంది. సో క్రోమ్తో పాటు మీకు ఫైర్ ఫాక్స్ కూడా రన్ అవుతుంది. మీరు రెండింటి ఎగ్జిక్యూషన్ కూడా గా చూడవచ్చు. అంటే అట్ ఏ టైం మీకు టెస్ట్ 1 రన్ అవుతుంది, టెస్ట్ 2 కూడా రన్ అవుతుంది. సో ఈ రోజుకి మనం ఇలా క్లోజ్ చేద్దాం. మీలో ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా మన 10:40లో